హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో మేము కేరళలో కింగ్స్వే హోటల్లో అయితే ఈ హోటల్లో ఉన్నాం. సో ఈరోజు ఉదయం 6కే అందరం కలిసి అనంత పద్మనాభ టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. ఆటో కోసం వెయిటింగ్. సో టెంపుల్ చూడాలని అందరికీ ఆసక్తి. చలో టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళడానికి 5 మెంబర్స్ ఒక ఆటో అయితే ఎక్కుతున్నాము. 20 रुपये एक आदमी को 20 रुपये. आई बोला हमारा चैनल है. अच्छा 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 हाँ बोलो. केरला में बात करो ना. केरला में और वंडे की इधर जा रहे टेम्पल टेम्पल वो श्री पद्मनाभ क्षेत्र. कितना दूर है? अच्छा कितने बजे उठा सुबह? श्री कितने बजे उठा सुबह? मैं यहाँ 4 മണിക്ക് എണീറ്റു. 4 മണിക്ക് എണീറ്റ് കഴിഞ്ഞാൽ മാർക്കറ്റ് ഓട്ടം ഉണ്ട്. ആ മാർക്കറ്റ് ഓട്ടം പോയിട്ട് വന്നിട്ട് ഇവിടെ ഒരു നമുക്ക് വേറെ സ്ഥിരം ഓട്ടമുണ്ട്. ആ ഓട്ടം വിട്ടിട്ട് വനത്തിലാണ് നിങ്ങളെ കിട്ടിയത്. പറഞ്ഞു മനസ്സിലായോ? അങ്ങനെയാണ് നിങ്ങളെ എടുത്തത്. ഒരു വണ്ടിക്ക് ഒരാൾക്ക് 20 രൂപ. ശ്രീ പത്മനാഭ ക്ഷേത്ര നട. ആ ശരി. ഫേമസ് ടെമ്പിൾ ആഴിമല శివన్. కేరళ బ్యాంక్ చాలా పెద్ద ఉంది కేరళ. సో అందరూ పంచలు తీసుకోవడంలో బిజీ అయిపోయారు. ఎందుకంటే టెంపుల్లోకి ముఖద్వారం వరకు అయితే వెళ్ళాము. కంపల్సరీ పంచకట్టు ఉండాలి. ఇంకా సెట్ విప్పేయాలి. లోపల బనీన్ ఉన్న విప్పేయాలి. మన సెట్టు 5 రూపీస్, బనీన్కి 5 రూపీస్, వాచ్, అంబ్రిల్లా, ఫోన్ అన్నీ క్లాక్ రూమ్లో హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళాలని చెప్పారు. సో ముఖద్వారం వరకు వెళ్ళి మళ్ళీ అందరు రిటర్న్ వచ్చారు. సో 100 రూపీస్ ఒక పంచ. అందరూ పంచాలు అయితే తీసుకుంటున్నారు. పంచలు కట్టుకొని సైజ్ చూస్తున్నారు వీళ్ళు. 9-10 మంది 10 తీసుకోక మా హరికృష్ణ అయితే కట్టుకొని చూస్తున్నాడు ఎంత వస్తుందండి. సో మాకు ముఖ్యంగా ఇక్కడ తెలుగు అయినా దొరికింది షాపు. మనకు మలయాళంలో చాలా ఇబ్బంది అవుతుంది. సో మొత్తానికి నా తెలుగు అంట, తెలంగాణ నుంచి వచ్చాడంట. తెలుగు షాప్లోకి అందరు లుంగీలు అయితే కొంటున్నారు. టైం 7:30 అవుతుంది. టైం పెరిగే కొద్దీ టెంపుల్కి అయితే జనాలు అయితే క్రౌడ్ పెరుగుతుంది. పెట్టాలి లగేజ్ ఉన్న, మొబైల్ ఉన్న. ఇక్కడ మనకు మెనూ కార్డ్ అయితే రాశారు. కెమెరా, హెల్మెట్, కీస్, అదర్స్, బ్యాగ్, అంబ్రిల్లా, బనీన్. సో మొత్తం ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. మనం ఏమైనా యూట్యూబర్లు వచ్చినా సరే మనం ఇక్కడ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి దర్శనం అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఈ ముఖద్వారం ముందనే ఫోటోలు దిగడం కానీ, వీడియో చేసుకోవడం కానీ. ఇక్కడే ఇదే లాస్ట్, ఇదే ఎండింగ్. లోపలికి ఓన్లీ మనం ఖాళీ చేతులతో దర్శనానికి వెళ్ళాలి. మొత్తం హ్యాండ్ ఓవర్ అయితే క్లాక్ రూమ్లో ఇవ్వాలి. రిసిప్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ మురుమురలు తీసుకొని ఏం చేస్తారంటే, అబ్బో మామూలుగా లేవు. చేపలు చాలా పెద్దగా ఉన్నాయి. సో ఎవరి దగ్గర ఈ మురుమురలు తీసుకొని వాళ్ళు ఈ చేపలకు వేసేస్తారంట. మనం అవి కొనుక్కొని తినేవి కావు. చేపలు అంటే మామూలుగా లేవు. బొచ్చలు, కొర్రమటలు, ఈ కోనేరు నిండా చేపలే. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. ఇందులో ఇవి తినడానికి అవి వేస్తుండాలి. టెంపుల్ పక్కనే కోనేరు అనుకుంటాను. చేపలు అయితే మామూలుగా లేవు. సో దర్శనం పూర్తి చేసుకొని బయటికి వెళ్తున్నాము. సో చాలా బాగా దర్శనం అయింది. అందరూ సంతోషంగా దర్శనం జరిగింది అనే సంతోషం అయితే అందరిలో కనిపిస్తుంది. సో ఇప్పుడే బయటికి వచ్చాము. దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. సో మేము 7:30కి వెళ్ళాము. 8:30 to 10:30 కొంచెం టైంతో ఇక్కడైతే ఎక్కడ లేదు. మార్నింగ్ 3:30 to 4:45 అండ్ 6 to 7, 8:30 to 10 మొత్తానికి దర్శనం అయితే చేసుకొని వచ్చాం. టెంపుల్ అయితే చాలా పురాణత కట్టడం అయితే మామూలుగా లేదు. సో ఫర్నిచరు అండ్ గుడి అయితే గ్రానైట్తో చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. సో 20 నిమిషాలలో అయితే అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అంత ఖచ్చితంగా ఈ డ్రెస్ కోడ్ తోటి వస్తేనే లోపలికి అలవు లేకపోతే ఇక్కడ లోపల ఉండే కేరళ పోలీసు కూడా ఇలా పోలీసు వాళ్ళకి కూడా ధోతి ఉంటుంది. వాళ్ళకి యూనిఫామ్ లేదు. సో మొత్తం ఇక్కడ అంటే ఇలా ఉంది. మొత్తం 20 నిమిషాల దర్శనం అయిపోయింది. ఇలా వస్తేనే అలా ఉంది. ఇది లేకున్నా పర్వాలేదు, పంచకట్టు కంపల్సరీ. సో ఇది మేముండే హోటల్ నుంచి 2 కిలోమీటర్ దగ్గరలో ఉంది కాబట్టి మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయితే వచ్చాం. చూసుకున్నా మరి గుడి గోపురం. సో సూపర్ మంచిగా అయింది. మంచిగా అయింది దర్శనం. మంచిగా అయింది. చాలా బాగుంది. టెంపుల్ బాగుంది. పీస్ఫుల్ ఉంది. అందరూ చూడదగిన
ఇద్దరు మంచిగా అనిపించింది. మంచిగా చాలా చక్కగా అనిపించింది, చూడవలసిన ప్రదేశం. మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా మీరు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. సో మా వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. మేము ఉండే హోటల్ పక్కకి 2 కిలోమీటర్స్ కాబట్టి సో అందరూ అయితే టెంపుల్ కి వచ్చేసి ఇలా ఇక్కడే 100 ధోతి 100 పంచది అందరూ ఇక్కడ షాపింగ్ చేసి ఇక్కడ గ్రూప్ ఫోటో దిగి దర్శనం అంతా మంచిగా అయింది. సో ఇది కేరళలో తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి అయితే ఇలా వచ్చాము. సో దర్శనం అయితే ఇలా అయింది ఫ్రెండ్స్. సో దర్శనం చేసుకొని 5 మంది ఒక ఆటో 2 ఆటోలు తీసుకొని సో హోటల్కి అయితే వెళ్తున్నాము. సో అందరూ సాంప్రదాయ దుస్తులతో ఆటోలో టెంపుల్ నుంచి హోటల్కు సంప్రదాయ దుస్తులతో వెళ్తున్నాము. సో మన ఆటో అన్న మనని హోటల్కి అయితే తీసుకెళ్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొబ్బరి పొడి బియ్యం పిండితో చేస్తారంట, డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. టెంపుల్ నుంచి డైరెక్ట్ హోటల్కి వచ్చేసి అదే దుస్తులతోటి అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. సో నేనైతే ముందుగానే చేశాను. సో వీడియోస్ తీయాలి, యూట్యూబర్ కాబట్టి నేను ఫాస్ట్గా తినేసి ఇలా వీడియో తీయడానికి అయితే రెడీ అయిపోయాను. సో అందరూ ఇక్కడ కేరళ స్పెషల్ ఏంటో ఇక్కడ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు అందరూ. సో మొత్తానికి హోటల్కి అయితే వచ్చేసాము. ఉదయం 6కి హోటల్ నుంచి బయలుదేరి ఆటోలో వెళ్ళాము అనంత పద్మనాభ టెంపుల్కు. మా హోటల్ నుంచి జస్ట్ 1.9 అంటే దాదాపు 2 కిలోమీటర్ దూరంలో ఉంది. సో టీం అంతా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మేము అక్కడికి 7కు చేరుకునేసరికి 8:30కి దర్శనం అని చెప్పారు. సో మనకు అందరం అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి హోటల్కి వచ్చేసి అదే సాంప్రదాయ దుస్తులతో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అందరూ వారి రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. సో మేము కూడా మా రూమ్లోకి వచ్చాము. సో అనంత పద్మనాభ టెంపుల్ చాలా న్యూస్లలో యూట్యూబ్లలో చూడడం వినడము, సో ప్రత్యక్షంగా అయితే చూసాం. చాలా పురాతనమైన టెంపుల్ అంటే మామూలుగా లేదు, చాలా ఎక్సలెంట్గా పురాతనం కళాఖండం, శిల్పి కళాఖండం, గ్రెనేడ్స్తో ఎంత ఇబ్బంది పడి కట్టింటారు, ఎంత టాలెంట్ అప్పటి వాళ్ళ కట్టడాలు ఏందనేది పరిశీలిస్తే అర్థమవుతుంది. సో టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా కట్టారు. కట్టే వాళ్ళకైతే మనం యాడ్సప్ చెప్పాలి. సో ఇది అనంత పద్మనాభం టెంపుల్ అయితే అందరూ చూశారు, చాలా ఆనందంగా అనిపించిందని చెప్పారు. సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.